హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం చాలానే సూపర్ అయిన రొమాంటిక్ లవ్ స్టోరీని చూడబోతున్నాం. సో మిస్ అవ్వకుండా చూడండి. ఈ మూవీ స్టార్టింగ్‌లోనే మన హీరోని చూపిస్తారు. కాలేజ్‌కి సైకిల్‌లో వెళ్తుంటాడు. వెళ్ళే ముందు వాళ్ళ అమ్మని చూసి, "నేను ఈవినింగ్ తిరిగి ఇంటికి వచ్చే టైంకి హాంబర్గర్ చేసి పెట్టుమా" అంటాడు. అప్పుడు వాళ్ళమ్మ, "రేయ్! నీకు ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుందిరా. అయినా ఈ హాంబర్గర్‌ని తినడం మాత్రం నువ్వు ఆపడం లేదు కదా! సరే సరే నువ్వు ఇప్పుడు కాలేజ్‌కి వెళ్ళు. నేను చేసి పెడతాను" అంటారు. హీరో కూడా సరే అని కాలేజ్‌కి వెళ్ళిపోతాడు. లైబ్రరీకి వెళ్ళి వాడికి కావాల్సిన బుక్‌ని తీసుకొని ఆ బుక్‌ని రిజిస్టర్ చేయడానికి ఇవ్వగా ఆ లేడీ కూడా బుక్‌ని స్కాన్ చేస్తుంటారు. హీరో అలానే దిక్కులు చూస్తూ నిల్చుంటాడు. ఆ టైం లైబ్రరీలోకి ఒక అమ్మాయి ఎంటర్ అవుతుంది. ఈ అమ్మాయి మన హీరోయిన్ ససాకి. హీరోకి అయితే ససాకిని చూడగానే నచ్చేస్తుంది. దానివల్ల వాడి నోరుని ఆ అని తెరిచి మరీ హీరోయిన్ ని చూస్తూ నిల్చుంటాడు. అప్పుడు ఆ లేడీ బుక్ ని స్కాన్ చేసి, "ఇక్కడ చూడు బాబు, సైన్ చేసి బుక్ ని తీసుకుని వెళ్ళు" అని చెప్పగా వాడు ఫాస్ట్ గా సైన్ చేసి లైబ్రరీ మొత్తం చూస్తాడు హీరోయిన్ ఎక్కడ ఉంది అని. కానీ హీరోయిన్ లేదు. సరే అని బయట వెళ్ళి చూస్తాడు. అక్కడ కూడా హీరోయిన్ లేదు. అంతలో ఎక్కడ మాయమైపోయింది ఆ అమ్మాయి అని హీరోయిన్ అలానే ఆలోచిస్తూ నిల్చున్నప్పుడు కరెక్ట్ గా హీరో ఫ్రెండ్ వస్తాడు. హీరో అలా కదలకుండా నిల్చుండడం చూసేసి, "హే టక్సు, ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా నిల్చున్నావు" అని అడిగినప్పుడు హీరో అలానే తిరిగి చూసి, "లవ్ అట్ ఫస్ట్ సైట్ రా" అంటాడు. ఆ మాట విని ఫ్రెండ్ నవ్వుతుంటాడు. "ఏం రా చెప్తున్నావు" అని. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరో మళ్ళీ లైబ్రరీకి వెళ్తాడు హీరోయిన్ కోసం. సో లోపలికి వెళ్ళి హీరోయిన్ ఉందేమో అని చూస్తున్నప్పుడు హీరో అనుకున్నట్లే హీరోయిన్ ఉంది. బుక్ చదువుతూ కూర్చోంటుంది. ఇప్పుడు వీడు వెనకాల నుంచి "ఎక్స్‌క్యూజ్ మీ" అన్నట్లు అరుస్తాడు. వెంటనే లైబ్రరీలో కూర్చోన్న అమ్మ తాతలు తిరిగి చూసి షూ అన్నట్లు చెప్తారు. లైబ్రరీ కదా, అందుకే సైలెంట్ గా ఉండు అన్నట్లు హీరో దగ్గర చెప్తుంటారు. కానీ హీరో అంత గట్టిగా అరిచినా హీరోయిన్ మాత్రం తిరిగి హీరోని చూడనే లేదు. సో ఇప్పుడు హీరో ఏం చేస్తాడు, హీరోయిన్ పక్కన వెళ్ళి కూర్చుంటాడు. హీరోయిన్ దగ్గర నోరు తెరిచి మాట్లాడితే సౌండ్ వస్తుంది అని చెప్పి బుక్ మీద, "నేను ఈ డిపార్ట్మెంట్లో థర్డ్ ఇయర్ చదువుతున్నా, నా పేరు టక్సు" అన్నట్లు రాసి హీరోయిన్ ముందు ఆ బుక్ ని తోస్తాడు. హీరోయిన్ కూడా వాడు రాసింది చదువుతుంది. కానీ తిరిగి ఎలాంటి రిప్లై ఇవ్వదు. సైలెంట్ గా బుక్ చదువుతూ కూర్చోంటుంది. అప్పుడు హీరో మళ్ళీ బుక్ లో, "ప్లీజ్ నువ్వు నా ఫ్రెండ్ గా ఉంటావా" అని రాసి హీరోయిన్ కి చూపిస్తాడు. హీరోయిన్ కూడా దాన్ని చూసి ఏమో రాస్తుంది. చూస్తే లేదు, అదంతా కుదరదు అన్నట్లు రాయగా హీరో వెంటనే "ఎందుకు" అని రాస్తాడు. అప్పుడు హీరోయిన్, "ఎందుకు అంటే నాకు ఇలా ఫ్లర్ట్ చేసే వాళ్ళంటే నచ్చదు" అని రాస్తుంది. అప్పుడు హీరో, "నేనేం ఫ్లర్ట్ అంతా చేయడం లేదు, జస్ట్ ఫ్రెండ్ గా ఉందామా అని అడిగాను అంతే, నువ్వు అనుకుంటున్న అబ్బాయిలా కాదు నేను" అని రాయగా హీరోయిన్ తిరిగి, "నేనెలా నమ్మేది" అని రాస్తుంది. వెంటనే హీరో వాడి ఐడి కార్డ్ని తీసిస్తాడు హీరోయిన్ దగ్గర. "నేను నా గురించి చెప్పిన డీటెయిల్స్ అన్నీ నిజమే, కావాలంటే నా ఐడిని చూడు" అన్నట్లు. హీరోయిన్ కూడా చూస్తుంది. అలా చూసేసి ఇప్పుడు బుక్లో ఏమో రాస్తుంది. అలా ఏం రాసిందో ఏమో, దాన్ని చదవగానే హీరో అలానే షాక్ అయి చూస్తుంటాడు. అంతలా హీరోయిన్ ఏం రాసింది అని చూస్తే, "నేను మాట్లాడలేను, నాకు మాటలు రావు" అన్నట్లు రాసింటుంది. అందుకే హీరో అలా షాకింగ్గా చూస్తుంటాడు. ఇప్పుడు హీరో ఎక్స్ప్రెషన్ని చూసిన హీరోయిన్ నవ్వుతుంది. "ఇప్పటి వరకు నేను నీలాంటి అబ్బాయిని ఎంతమందిని చూసింటాను" అన్నట్లు అనుకొని ఇప్పుడు బుక్లో, "నేను నీ దగ్గర ఫ్రెండ్గా ఉండలేను అని చెప్పిన దానికి ఇదే కారణం, ఇదంతా జరగని ఒక పని, ఇంపాసిబుల్, సో గుడ్ బై" అన్నట్లు రాస్తుంది. వెంటనే హీరో బుక్ని తీసుకొని, "ఎందుకు ఇంపాసిబుల్? అయినా ఎందుకు మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉండలేము? నువ్వు మాట్లాడలేవు అన్న రీజన్ వల్లనా" అని హీరో అడుగుతాడు. హీరోయిన్ అయితే ఇలాంటి ఒక క్వశ్చన్ని హీరో దగ్గర నుండి ఎక్స్పెక్టే చేసిండదు. దానివల్ల హీరోయిన్ ఒక నిమిషం అలానే షాక్ అయ్యి, "నా దగ్గర ఇప్పటి వరకు ఇలాంటి ఒక క్వశ్చన్ని ఎవరూ అడగలేదు కదా" అన్నట్లు హీరోని చూస్తుంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో చూసారంటే హీరోయిన్ ఫ్రీగా ఉన్న టైంలో ఒక గేమ్ సెంటర్కి వెళ్తుంది. అక్కడ ఏం గేమ్ అని చూస్తే బాణంతో గురి చూసి కొట్టడం. అది ఒక మాస్టర్ దగ్గర వెళ్ళి హీరోయిన్ నేర్చుకుంటూ ఉంటుంది. ఆ మాస్టర్ హీరోయిన్ దగ్గర ఫ్రెండ్లీగా ఉంటాడు. సో ఇప్పుడు హీరోయిన్ ఒకలా ఉండడం చూసి హీరోయిన్ దగ్గర అడుగుతాడు, "నీకేమైంది" అని సైన్ లాంగ్వేజ్ లోనే అడుగుతాడు. హీరోయిన్ కూడా ఈరోజు లైబ్రరీలో జరిగిన విషయం గురించి చెప్తుంది. ఇలా ఈరోజు నా దగ్గర ఒక అబ్బాయి వచ్చి మాట్లాడాడు. వాడు మిగిలిన అబ్బాయిల్లా కాకుండా చాలా వియర్డ్ గా నా దగ్గర నడుచుకున్నాడు అన్నప్పుడు ఆ మాస్టర్ వచ్చి, "నీ దగ్గర వాడు ఫ్లర్ట్ చేశాడా" అని అడిగినప్పుడు హీరోయిన్,
అది నాకు సరిగ్గా తెలియడం లేదు. కానీ నేను వాడి దగ్గర క్లియర్‌గా చెప్పేసాను. నేను మాట్లాడలేను, నాకు మాటలు రావు అని. కానీ అలా చెప్పిన తరువాతనే ఇంకా నన్ని టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడు. మనం ఫ్రెండ్స్‌గా ఉందామా అని హీరోయిన్ చెప్పినప్పుడు మాస్టర్ నవ్వుతూ, నాకు తెలిసి నువ్వు అలా జరిగిన దానికి బాధపడుతున్నట్లు నాకనిపించడం లేదు. నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లు కదా నాకనిపిస్తుంది. ఎందుకంటే ఆ అబ్బాయి గురించి చెప్పినప్పుడు నీ ఫేస్‌లో ఒక సంతోషం కనిపిస్తుంది. నువ్వు ఆ అబ్బాయిని తలుచుకొని హ్యాపీగానే కదా ఫీల్ అవుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ అలా అంతా ఏం లేదు మాస్టర్ అని ఒక స్టిక్‌ని తీసుకొని ఆ మాస్టర్‌ని తరుముతుంటుంది. ఇక హీరోయిన్ విల్లుతో గురి చూసి బాణంని వేస్తుంది. అదంతా హీరో బయట నిల్చొని చూస్తుంటాడు. వీడెలా ఈ ప్లేస్‌కి వచ్చాడు అని తెలియడం లేదు. హీరోయిన్‌ని ఫాలో అవుతూ వచ్చినట్లున్నాడు. ఇప్పుడు హీరోయిన్ అలా గురి చూసి బాణంని వేయడం చూసి తను చాలానే టాలెంటెడ్ అయిన అమ్మాయిలా ఉంది కదా అన్నట్లు చేస్తుంటాడు. ఇంకా నెక్స్ట్ డే హీరో ఎప్పటిలా కాలేజ్‌కి వెళ్తాడు. వాడి ఫ్రెండ్‌ని మీట్ అయ్యి, "రేయ్! ఒకవేళ నాకు సడెన్‌గా యాక్సిడెంట్ అయ్యి ఇంక తరువాత నేను మాట్లాడలేను, ఎలాంటి సౌండ్‌ని వినలేను అన్నట్లు ఒక సిట్యుయేషన్ నాకొస్తే నువ్వేంరా చేస్తావు?" అని అడిగినప్పుడు ఆ ఫ్రెండ్‌ని చూసారంటే, "నేనేం చేయగలనురా? నీ ఫ్రెండ్‌షిప్‌ని కట్ చేసేస్తాను అంతే" అంటాడు. అప్పుడు హీరో, "రేయ్! ఏంట్రా ఇలా చెప్తున్నావు? ఊరికే ఆటలాడకు. నేను సీరియస్‌గా అడుగుతున్నా" అన్నప్పుడు ఆ ఫ్రెండ్ కూడా కాసేపు ఆలోచించి, "నీ వల్ల మాట్లాడటానికి కాదు, పక్కన వాళ్ళు మాట్లాడినా వినిపించదు అంటే నేనెలారా నీ దగ్గర మాట్లాడగలను? ఎలా నీ దగ్గర కమ్యూనికేట్ అవ్వగలను?" అన్నప్పుడు హీరో వచ్చి, "ఎందుకు కుదరదు? నేను నీకు మెసేజ్ చేస్తాను. లేదంటే పేపర్‌లో రాసి చూపిస్తాను కదా" అంటాడు. "ఏంటి పేపర్ మీద రాసి చూపిస్తావా? అలా పేపర్ మీద మెసేజ్‌లో అంతా ఎలారా ఎమోషన్స్‌ని చూపించగలవు? ఎదుటి వాళ్ళు మన దగ్గర ఎలా ఫీల్ అయ్యి మాట్లాడుతున్నారు అన్నది వాళ్ళ ఫేస్‌లోనే కదా తెలుస్తుంది. అలాంటిది లైఫ్ లాంగ్ వాళ్ళ ఫేస్‌ని చూసి మాట్లాడకుండా పేపర్ ద్వారానే మాట్లాడగలమా?" అని అడిగినప్పుడు హీరో ఆ మాట వినగానే ఒకలా ఆలోచిస్తాడు. వెంటనే ఫ్రెండ్ దగ్గర, "చాలా థాంక్స్ రా! నాకు ఆన్సర్ దొరికేసింది" అని చెప్పి చాలా ఖుషిగా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. నేరుగా లైబ్రరీకి వెళ్ళి, మీరు కూడా 30 రోజుల్లో సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు అన్న ఒక బుక్‌ని తీసి చూస్తుంటాడు. ఇప్పుడు అలానే కట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. హీరోయిన్ లైబ్రరీలో విండో దగ్గర కూర్చొని బుక్ చదువుతుంటుంది. అప్పుడు హీరో బయట విండో దగ్గర నిలబడి హీరోయిన్ దగ్గర సైన్ లాంగ్వేజ్‌లో మనిద్దరం ఫ్రెండ్స్‌గా ఉందామా అని అడుగుతాడు. కానీ అది తప్పుగా చేసేస్తాడు. సో హీరోయిన్‌కి అర్థం కాక క్వెషన్ మార్క్ ఫేస్‌తో చూడగా వాడిప్పుడు వెంటనే లోపలికి వెళ్తాడు. అప్పుడు హీరోయిన్ పేపర్ మీద, "నువ్వు బయట నిల్చొని చెప్పిన దానికి అర్థం ఇదే" అని పేపర్ మీద రాసి చూపిస్తుంది. "ప్లీజ్ నన్ని దేవుడిని చెయ్యి" అన్నట్లు సైన్ లాంగ్వేజ్‌లో చెప్పింటాడు. అయ్యయ్యో! అలా చెప్పేసానా అని చెప్పి ఇప్పుడు బుక్ తీసి, "ప్లీజ్ మనిద్దరం ఫ్రెండ్స్‌గా ఉందామా అని నేను సైన్ లాంగ్వేజ్‌లో అడిగాను. కానీ తప్పుగా చేసేసాను" అంటాడు. అప్పుడు హీరోయిన్ ఆ విషయాన్ని ఎలా సైన్ లాంగ్వేజ్‌లో అడగాలి అని చేసి చూపిస్తుంది. ప్లీజ్ అంటే ఎలా చేయాలి? ఫ్రెండ్ అంటే ఎలా చేయాలి అని హీరోకి క్లియర్‌గా నేర్పిస్తుంది. వాడు ఎక్సైట్‌మెంట్‌లో, "ఓహ్! ఇలా చెప్పాలా?" అని గట్టిగా అరచగా అంతే అక్కడ ఉన్న ఆంటీ, అంకుల్స్ తిరిగి షూ అని చెప్తుంటారు. ఇంకా హీరోయిన్ హీరో దగ్గర ఇలా సైన్ లాంగ్వేజ్ అంతా నేర్చుకోవాలి అని నీకు ఎలాంటి అవసరం లేదు. అలానే నాకు నీతో ఫ్రెండ్‌గా ఉండటానికి ఇంట్రెస్ట్ లేదు అన్నట్లు రాసి చూపిస్తుంది. అప్పుడు హీరో, "లేదు నాకు ఇప్పుడు సైన్ లాంగ్వేజ్‌ని నేర్చుకోవడం చాలానే అవసరం" అని చెప్తాడు. హీరోయిన్‌ని చూసారంటే, "నీ హ్యాండ్ రైటింగ్ చాలానే దరిద్రంగా ఉంది. దానివల్ల నువ్వు రాయడం ఏది నాకు అర్థం కావడం లేదు" అని రాస్తుంది. వెంటనే హీరో, "ఓహ్! అలానా? ఇప్పుడు చూడు నేను ఎంత సూపర్‌గా రాసి చూపిస్తాను" అని ఒక్కొక్క లెటర్‌ని అంత స్లోగా చూసి చూసి రాస్తుంటాడు. హీరో చేయడం అంతా చూసి హీరోయిన్ నవ్వుతుందా, హీరోయిన్ అలా నవ్వడం చూసిన హీరో హీరోయిన్ దగ్గర, "నువ్వు చాలానే క్యూట్‌గా ఉన్నావు" అంటాడు. ఇప్పుడు హీరోయిన్, "నా పేరు ససాకి. నేను ఇలా ఈ డిపార్ట్మెంట్‌లో థర్డ్ ఇయర్ చదువుతున్నా" అన్నట్లు చెప్పగా అంతే హీరో ఊరికినే ఎక్సైట్ అవుతాడు. ఇప్పుడు హీరోయిన్ తన పేరుని చెప్పడంతో ఎప్పటిలా గట్టిగా, "నీ పేరు చాలా బాగుంది" అని అరచగా అక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ హీరోని చూసి షూ అని చెప్తుంటారు. అదంతా చూసి హీరోయిన్ అంతలా నవ్వుతుంటుంది. ఇంకా ఇద్దరూ లైబ్రరీలో నుండి నడుచుకుంటూ వెళ్తుంటారు.
హీరోయిన్ హీరో దగ్గర చెప్పింటుంది పుట్టినప్పటి నుండే నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది అని. సో ఇప్పుడు హీరో నిజంగానే ససాకికి ఎలాంటి సౌండ్ వినిపించదా, ఎలాంటి ఒక సౌండ్ కూడా వినిపించకపోతే అది ఎలా ఉంటుంది అని హీరో వాడి రెండు చెవులను క్లోజ్ చేసి చూస్తుంటాడు. హీరోయిన్ దగ్గరే డైరెక్ట్ గా వెళ్ళి అడిగేస్తాడు, నీకు ఎలాంటి సౌండ్ వినిపించదా అని. అప్పుడు హీరోయిన్ కూడా, అవును నేను ఎలాంటి సౌండ్ ని వినలేను, నాకు వినిపించదు, కానీ నేను ఆ వైబ్రేషన్ ని మాత్రం ఫీల్ అవ్వగలను అంటుంది. ఇక హీరోని చూసారంటే వాడికి ఎప్పుడంతా ఫ్రీ టైం దొరుకుతుందో అప్పుడంతా ఆ సైన్ లాంగ్వేజ్ బుక్ ని ముందు పెట్టుకొని నేర్చుకుంటూ ఉంటాడు. హీరో అలా బుక్ ముందు కూర్చొని చదవడం హీరో ఫ్రెండ్ చూసేసి షాక్ అయ్యి, రే నువ్వు క్లాస్ టైంలోనే చదవవు, అలాంటిది బ్రేక్ టైంలో కూర్చొని ఇలా చదువుతున్నావేంట్రా అన్నట్లు అడుగుతుంటాడు. అప్పుడు హీరో, రే నేను చాలా బిజీగా ఉన్నా, నన్ను డిస్టర్బ్ చేయకు, నువ్వు ఫస్ట్ ఇక్కడి నుండి వెళ్ళు అన్నట్లు చెప్తుంటాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరో హీరోయిన్ ఇద్దరు ఒకరోజు లంచ్ చేద్దామని రెస్టారెంట్కి వెళ్తారు. అప్పుడు హీరో కొంచెం కొంచెం నేర్చుకున్న ఆ సైన్ లాంగ్వేజ్లో హీరోయిన్ని అడుగుతాడు, ఏం తింటావు, నీకు ఏం ఆర్డర్ చెయ్యను అని. అప్పుడు హీరోయిన్ గాల్లోనే ఆ డిష్ పేరుని రాసి చూపిస్తుంది. కానీ ఫాస్ట్గా రాయడం వల్ల హీరోకి అర్థం కాలేదు. మళ్ళీ చెప్పు అన్నప్పుడు ఈసారి హీరోయిన్ స్లోగా రాసి చూపిస్తుంది. వాడు నాకు అర్థమైంది అర్థమైంది అని చెప్పి వెళ్ళి ఆర్డర్ చేసి వస్తాడు. కాసేపట్లోనే వాళ్ళు ఆర్డర్ చేసిన డిష్ని తీసుకుని వచ్చి పెట్టారు. హీరోయిన్ చూస్తుంది, నేను ఈ డిష్ని చెప్పలేదు కదా అని ఇప్పుడు టేబుల్ని కొట్టి హీరో దగ్గర, నేను ఈ డిష్ని చెప్పలేదు అని చెప్పి ఇప్పుడు బుక్లో రాసి చూపిస్తుంది. నేను చెప్పింది పోర్క్ కర్రీ, కానీ నువ్వు చికెన్ కర్రీని ఆర్డర్ చేసావు అని చెప్తుంది. హీరో కూడా అయ్యయ్యో ఇలా తప్పుగా అర్థం చేసుకున్నా కదా అని ఇప్పుడు హీరోయిన్ దగ్గర, సరే ఆ పోర్క్ కర్రీని ఎలా సైన్ లాంగ్వేజ్ లో చెప్పడం అని అడగ్గా హీరోయిన్ కూడా పోర్క్ కర్రీ అంటే ఎలా చెప్పాలి, చికెన్ కర్రీ అంటే ఎలా చెప్పాలి అని సైన్ లాంగ్వేజ్ లో చేసి చూపిస్తుంది. వెంటనే హీరో హీరోయిన్ చెప్పిందంతా అలానే వాడి బుక్ లో నోట్ చేసుకుంటాడు. హీరో అలా చేయడం హీరోయిన్ ఒకలా చూస్తుంది. తన కోసం ఒకడు ఇలా చేయడం చూస్తున్నప్పుడు తనకి హ్యాపీగా ఫీల్ అవ్వాలా లేదంటే బాధపడాలా అని తెలియడం లేదు. ఇంకా హీరోయిన్ గేమింగ్ క్లాస్కి వెళ్ళినప్పుడు అక్కడ తన మాస్టర్ దగ్గర జరిగిన అన్నింటినీ చెప్తుంది. అప్పుడు ఆ మాస్టర్, ఆ అబ్బాయి త్వరగా సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం మంచిదే కదా అన్నప్పుడు హీరోయిన్ మంచిదే కానీ అని అలానే స్టాప్ అయిపోతుంది. వెంటనే ఆ మాస్టర్, ఓ ఆ అబ్బాయి అలా కష్టపడటం నీకు నచ్చడం లేదా అని అడుగుతాడు. హీరోయిన్ కూడా, అవును మేము జస్ట్ ఫ్రెండ్స్ అంతే కదా, మరి అతనెందుకు అంతలా కష్టపడాలి అని చెప్పినప్పుడు మాస్టర్ని చూసారంటే, ఏంటి జస్ట్ ఫ్రెండ్సా, నేను కూడా నీ లవ్ లైఫ్ కోసం నా దగ్గర వచ్చి అడ్వైస్ అడుగుతున్నావు అని కదా అనుకున్నా అన్నప్పుడు హీరోయిన్ అలా అంతా ఏం లేదు అని సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ మాస్టర్, నువ్వు ఆల్రెడీ ఆ అబ్బాయి ప్రేమలో పడిపోయావు ససాకి అన్నట్లు చెప్పి నవ్వుతుంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో చూసారంటే ఈసారి హీరో హీరోయిన్ ఇద్దరు పేపర్ పెన్ ద్వారా మాట్లాడుకోకుండా ఫోన్ మెసేజెస్ ద్వారా మాట్లాడుకుంటారు. అప్పుడు హీరోయిన్, ఇప్పుడైతే ఇలా ఫోన్ ద్వారా మెసేజ్ చేసుకొని కమ్యూనికేట్ అవుతున్నాం, ఇది చాలానే ఈజీగా ఉంది, కానీ నా చిన్నప్పుడు ఫ్యాక్స్ యూస్ చేసేదాన్ని అంటుంది. ఫ్యాక్స్ అంటే అందరికీ తెలుసు కదా, ఫ్యాక్స్ మిషన్ లేదంటే అలాంటి ఫోన్స్ ద్వారా ఏదైనా డాక్యుమెంట్ పేపర్ని సెండ్ చేస్తే వాళ్ళకి అదే పేపర్ రూపంలోనే రిసీవ్ అవుతుంది. సో ఇప్పుడు హీరో ఏంటి ఫ్యాక్సా అని అడిగినప్పుడు హీరోయిన్, అవును నేను స్కూల్ చదివే టైంలో నా ఫ్రెండ్స్ నా కోసం బొమ్మలు వేసి దాన్ని ఫ్యాక్స్ ద్వారా పంపించేవాళ్ళు. ఇంకా మా నాన్న కూడా ఆఫీస్లో ఉన్నప్పుడు నాతో ఫ్యాక్స్ ద్వారానే మాట్లాడేవాడు, దానివల్ల నాకు ఫ్యాక్స్ ద్వారా మాట్లాడుకోవడం అంటే ఇష్టం అంటుంది. అప్పుడు హీరో ఫ్యాక్స్ని సైన్ లాంగ్వేజ్లో ఎలా చెప్పాలి అని చెప్పి వెంటనే ఆ సైన్ లాంగ్వేజ్ బుక్ని తీసి చూస్తుంటాడు. హీరో ఇలా ఒక్కొక్క దానికి కష్టపడి బుక్లో చూసి నేర్చుకోవడం చూసిన హీరోయిన్ వెంటనే హీరోకి మెసేజ్ చేస్తుంది, నువ్వు ఇంతలా కష్టపడి సైన్ లాంగ్వేజ్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు అని మెసేజ్ చేస్తుంది. ఆ మెసేజ్ని చూసి హీరోకి ఒకలా అయిపోతుంది. లేదు నేను సైన్ లాంగ్వేజ్ని నేర్చుకుంటాను, నేను నీతో మాట్లాడేటప్పుడు నిన్ను చూస్తూ నీ ఫేస్ని చూస్తూ మాట్లాడాలి, అంతే తప్ప ఫోన్ని చూస్తూ కాదు, అప్పుడే నేను నీ గురించి చాలా విషయాలు తెలుసుకోగలను అన్నట్లు సైన్ లాంగ్వేజ్లో చెప్తాడు. అదంతా విని హీరోయిన్ చాలానే ఎమోషనల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ డే ఇద్దరూ కలిసి అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్తారు. అప్పుడు హీరో హీరోయిన్ దగ్గర నీకు ఏ రైడ్లో వెళ్ళాలి అని ఉంది అని అడగ్గా
హీరోయిన్ కూడా సైన్ లాంగ్వేజ్ లో చెప్తుంది. హీరోకి అర్థం కాలేదు. మళ్ళీ చెప్పు అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ ఏం చేస్తుంది, హీరో చెయ్యిని పట్టుకొని రా వెళ్దాం అని పిలుచుకుని వెళ్తుంది. హీరోయిన్ అలా వాడి చెయ్యిని పట్టుకోగానే వాడికి అంత ఖుషిగా ఉంది. గాల్లోనే తెలియపోతుంటాడు. ఇంకా ఇద్దరు సూపర్ గా చాలా రైడ్స్ కి వెళ్తారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలానే ఆ రోజు ఈవినింగ్ ఇద్దరు సన్సెట్ ని చూస్తూ నిల్చుంటారు. హీరోకి అయితే హీరోయిన్‌తో కలిసి ఇలా టైమ్ స్పెండ్ చేస్తున్నప్పుడు చాలానే హ్యాపీగా ఉంది. ఇంక నెక్స్ట్ సీన్‌లో చూసారంటే హీరోయిన్ వర్షం పడటంతో గొడుగు పట్టుకొని నడుచుకుంటూ వెళ్తుంటుంది. ఆ టైం రోడ్‌కి అటుపక్కగా హీరో ఎవరో ఒక అమ్మాయి దగ్గర నవ్వుతూ మాట్లాడుతుంటాడు. హీరోయిన్ కూడా చూసేస్తుంది. తనకి ఒకలా అయిపోతుంది. చాలా జెలస్‌గా ఫీల్ అవుతుంది. ఎవరా అమ్మాయి అన్నట్లు చూస్తున్నప్పుడు ఆ అమ్మాయి సడెన్‌గా హీరో చెయ్యి పట్టుకొని ఎక్కడికో పిలుచుకొని వెళ్తుంది. హీరో కూడా నవ్వుతూ వెళ్తుంటాడు. హీరోయిన్‌కి అయితే ఒక నిమిషం ఛ! అందరి అబ్బాయిలానే వీడు కూడా ఉన్నాడు కదా అని అనుకోని అక్కడి నుండి వెళ్తుంటుంది. కానీ ఒక నిమిషం అలానే స్టాప్ అయ్యి అలా వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారో తెలుసుకుందామని ఫాస్ట్‌గా వాళ్ళ వెనకాలే వెళ్లి చూస్తుంది. అలా వెళ్లి చూస్తే అక్కడ ఒక బోర్డ్ ఉంది. ఇలా సైన్ లాంగ్వేజ్ క్లాస్ అన్నట్లు. ఇక హీరోయిన్ కూడా బయట నిల్చొని చూస్తుంది. చూస్తే లోపల చాలా మంది ఉన్నారు. వాళ్ళెవరికీ మాటలు రానట్లుంది. అందరూ సైన్ లాంగ్వేజ్ లోనే మాట్లాడుతుంటారు. హీరో ఆ సైన్ లాంగ్వేజ్ క్లాస్ లో జాయిన్ అయినట్లున్నాడు. ఇప్పుడు ఒక అమ్మాయి హీరోని చూసి నువ్వు ఎందుకు సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నావు అని అడిగినప్పుడు హీరో ఎందుకు అంటే నేను ఇష్టపడుతున్న అమ్మాయి దగ్గర మాట్లాడటానికి నేర్చుకుంటున్నా. నేను ఇన్ని రోజులుగా అందరికీ ఒకే ప్రపంచం అని అనుకున్నా. కానీ ఆ అమ్మాయిని కలిసిన తరువాతనే నాకు తెలిసింది నాకు తెలియని ఇంకొక ప్రపంచం కూడా ఉంది అని. అంతేకాకుండా తన ప్రపంచంలోకి వెళ్ళాలి అని నేను ఆశపడుతున్నా అన్నట్లు చెప్పగా అక్కడ ఉన్న అందరూ సూపర్ అని చెప్పి క్లాప్స్ చేస్తుంటారు. బయట నిల్చున్న హీరోయిన్ అయితే హీరో చెప్పిందంతా విని సైన్ లాంగ్వేజ్ లోనే కదా చెప్పాడు. సో హీరోయిన్ బయట నిల్చోన్న అర్థమై ఉంటుంది కదా. సో తన కోసమే హీరో ఇలా సైన్ లాంగ్వేజ్ క్లాస్లో అంతా జాయిన్ అయి నేర్చుకుంటున్నాడు అని తెలిసి హీరోయిన్కి అంత హ్యాపీగా ఉంది. చెప్పాలి అంటే హీరోకి టోటల్గా పడిపోయింది అనే చెప్పాలి. అలానే ఇంప్రెస్ అయ్యి హీరోని చూస్తుంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే హీరో హీరోయిన్ ఇద్దరు ఒక హైట్ అయిన ప్లేస్లో నిల్చోంటారు. అక్కడి నుండి చూస్తున్నప్పుడు మొత్తం సిటీనే కనిపిస్తుంది. నైట్ టైం కావడంతో ఆ వ్యూ చూడటానికి చాలానే బాగుంది. సో ఇద్దరు చూస్తూ నిల్చున్నప్పుడు సడన్గా హీరో హీరోయిన్ని పిలిచి ససాకి నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ప్రపోజ్ చేసి నీకు నా గర్ల్ ఫ్రెండ్గా ఉండటానికి ఓకేనా అన్నట్లు అడుగుతాడు. కానీ హీరోయిన్ ఎలాంటి సమాధానం చెప్పదు. సైలెంట్ గానే చూస్తూ నిల్చుంటుంది. అప్పుడు హీరో సరే ఓకే ఇందులో నీకు ఇష్టం లేదు అంటే వదిలేసే మనం ఎప్పటిలా మంచి ఫ్రెండ్స్గా ఉందామంటాడు. అప్పుడు హీరోయిన్ హీరో చేయిని పట్టుకొని నువ్వు చాలా లేట్ అసలు నువ్వు ఈ విషయాన్ని నా దగ్గర ఎప్పుడు చెప్తావా అని నేను ఎంతగా వెయిట్ చేశా అని నీకు తెలుసా అని చెప్పి హీరోయిన్ నవ్వగా ఆ మాట విని హీరోకి అంత షాకింగ్గా సంతోషంగా ఉంటుంది. ఫాస్ట్గా వెళ్ళి హీరోయిన్ని హక్ చేసుకుంటాడు. అలానే కిస్ కూడా చేస్తాడు. సో ఫైనలీ ఇద్దరు వాళ్ళ డేటింగ్ని స్టార్ట్ చేస్తారు. ఇద్దరు బాగా జాలీగా లవ్ చేసుకుంటూ తిరుగుతుంటారు. అలా ఒక రోజు హీరో హీరోయిన్ ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్గా ఒక అతను హీరో హీరోయిన్ కి అడ్డంగా వచ్చి నిలబడతాడు. చూడటానికి చాలానే వియర్డ్గా ఉన్నాడు. హీరో కూడా ఎవరండి మీరు అని అడుగుతుంటాడు. అప్పుడు పక్కన నిల్చోన్న హీరోయిన్ హీరోని పిలిచి మిడిల్ ఫింగర్ ని చూపిస్తుంది. హీరో బెదిరిపోతాడు. అయ్యయ్యో అలా అంత చూపించకూడదు మా అని చెయ్యిని కింద దించుతాడు. అయినా హీరోయిన్ మళ్ళీ మిడిల్ ఫింగర్ ని చూపించగా ఆ తరువాతనే హీరోకి అర్థమవుతుంది అతను హీరోయిన్ అన్న అని. ఓ మీ అన్నయ్యనా అని అడగ్గా హీరోయిన్ కూడా అవును అని చెప్పి ఇప్పుడు వాళ్ళ అన్న పక్కన వెళ్ళి నిల్చుంటుంది. అప్పుడు అతను ఎవరా అబ్బాయి నీ బాయ్ ఫ్రెండా అని అడగ్గా హీరోయిన్ కూడా అవును అంటుంది. కట్ చేస్తే ఇప్పుడు హీరో హీరోయిన్ ఇంట్లో కూర్చొని బాగా తింటుంటాడు. హీరోయిన్ అన్న అయితే హీరో కోసం చాలా ఫుడ్ ఐటమ్స్ ని చేసి పెడతాడు తినమని. అప్పుడు హీరోయిన్ అన్న ఎందుకు ఇన్ని ఐటమ్స్ ని చేసావు వాడు ఇంత ఎక్కువగా తినలేడు అన్నప్పుడు హీరోయిన్ అన్న ససాకి నువ్వు ఇలా నవ్వడం నేను చాలా రోజుల తరువాత చూస్తున్నా. నువ్వు ఇలా సంతోషంగా ఉండటానికి కారణం నీ బాయ్ ఫ్రెండే కదా. సో నేను అతని కోసం ఎంత చేసినా అది తక్కువే అవుతుంది అంటాడు. యాక్చువల్లీ హీరోయిన్ అన్న హీరోయిన్కి అలాంటి ఒక ప్రాబ్లం ఉండడం వల్ల చాలానే ఫీల్ అవుతూ నింటాడు. తన చెల్లి లైఫ్ ఏమవుతుందో ఏమో అని. కానీ ఇప్పుడు తన కోసం ఒకడు వచ్చాడు అని తెలిసి అతనికి చాలానే హ్యాపీగా ఉంటుంది. ఇంకా హీరోయిన్ అన్న అయితే సొంతంగా ఒక బేకరీని పెట్టుకొని
రన్ చేస్తుంటాడు. హీరోయిన్ అమ్మ నాన్న వచ్చి వేరొక ఊర్లో ఉంటారు. ఎందుకంటే హీరోయిన్ నాన్నని ఆ ఊరికి ట్రాన్స్ఫర్ చేసింటారు. సో ఇక హీరోయిన్ అయితే రోజు ఔటింగ్, డేటింగ్, షాపింగ్ అని ప్రతిరోజు అంత సూపర్గా ఎంజాయ్ చేస్తుంటారు. హీరో అయితే హీరోయిన్ ని వాడి ఫ్రెండ్ కి కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఇలా ఉన్నప్పుడు ఒకరోజు నైట్ హీరోయిన్ హీరోతో టైం స్పెండ్ చేసి హీరోకి బాయ్ చెప్పేసి ఇంటికి వెళ్తుంటుంది. అలా వెళ్తున్నప్పుడు తన గ్లౌస్ రోడ్లో పడిపోతుంది. హీరోయిన్ కూడా కింద కూర్చొని దాన్ని తీసుకుంటున్నప్పుడు వెనకాల ఒక బైక్ హారన్ వేస్తూ చాలా ఫాస్ట్గా వస్తుంటుంది. హీరోయిన్కి అయితే ఎలాంటి సౌండ్ వినిపించదు కదా. సో దూరంగా వెళ్లకుండా అక్కడే కూర్చుంటుందా. అప్పుడు ఆ బైక్లో వస్తున్నవాడు హీరోయిన్ అలా కూర్చోండడం చూసి ఇంతలా హారన్ వేస్తున్నా దూరం వెళ్లకుండా అలానే కూర్చోంది. ఎంత పొగరు ఆ అమ్మాయికి అని చెప్పి ఇప్పుడు ఫాస్ట్గా హీరోయిన్ని గుద్దేలా వెళ్ళి బైక్ని స్టాప్ చేయగా అంతే హీరోయిన్ భయపడి అలానే కింద పడిపోతుంది. వాడైతే హీరోయిన్ని కోపంగానే చూస్తూ వెళ్తాడు. అంతే హీరోయిన్కి ఒకలా అయిపోతుంది. మనకు చెవులు వినిపించకపోవడం వల్లనే కదా ఇలా అంతా జరుగుతుంది అన్నట్లు హీరోయిన్ ఫీల్ అవుతుంది. ఇంకా కొన్ని రోజుల్లోనే వాళ్ళ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. కట్ చేస్తే 5 ఇయర్స్ తరువాత చూపిస్తారు. హీరో వచ్చి ఒక మంచి కంపెనీలో వర్క్ చేస్తుంటాడు. హీరోయిన్ కూడా ఒక లా కంపెనీలో వర్క్ చేస్తుంటుంది. సో ఇద్దరు బాగా సెటిల్ అయిపోయారు. ఇంకా తరువాత ఏముంది, పెళ్లి చేసుకోవడమే కదా. సో హీరోయిన్ ని రెస్టారెంట్ లో మీట్ అయ్యి రింగ్ అంతా ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. కానీ హీరోయిన్ లేదు, నేను నిన్ని పెళ్లి చేసుకోలేను అన్నట్లు చెప్పేస్తుంది. హీరోకి ఆ మాట విని అంత షాకింగ్ గా ఉంటుంది. ఎందుకు, ఏమైంది అని అడుగుతాడు. కానీ హీరోయిన్ ఏం చెప్పకుండా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరో అయితే చాలానే అప్సెట్ అయిపోతాడు. ఒక చేతిలో ఫ్లవర్ బొకే, ఇంకో చేతిలో రింగ్ పెట్టుకొని చాలానే డల్గా రోడ్లో నడుచుకుంటూ వెళ్తుంటాడు. 5 ఇయర్స్గా మేము డేట్ చేస్తున్నాము. ఏ ఒక్కరోజు మా ఇద్దరి మధ్య ఉన్న లవ్ తగ్గనే లేదు. అలాంటిది ఎందుకు తను నన్ను పెళ్లి చేసుకోను అని చెప్పేసింది అని ఆలోచిస్తూ వెళ్తుంటాడు. అలానే కట్ చేసి హీరోయిన్ అన్నని చూపిస్తారు. అతను ఒక బేకరీ పెట్టుకున్నాడు కదా. అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఆ ప్లేస్కి ఒక లేడీ ఒక చిన్న బాబుతో పాటు వస్తుంది. హీరోయిన్ అన్న దగ్గర చాలా బాగా మాట్లాడుతుంటుంది. యాక్చువల్లీ ఆ అమ్మాయి హీరోయిన్ అన్న ఇద్దరు రిలేషన్షిప్లో ఉంటారు. కానీ ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళై ఒక బాబు కూడా ఉన్నాడు. కానీ ఆ అమ్మాయికి డివోర్స్ అయి ఉంటుంది. అయినా హీరోయిన్ అన్న అదంతా పెద్దగా పట్టించుకోడు. ఆ అమ్మాయి తనకి నచ్చడం వల్ల తనని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అవుతాడు. ఇంకా ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్ళిన తరువాత హీరో వస్తాడు. చాలా డల్గానే వస్తాడు. ఇప్పుడు హీరోని చూడగానే హే టక్సు రారా, కాసేపు ముందు వచ్చింటే నేను నా గర్ల్ ఫ్రెండ్ని నీకు ఇంట్రడ్యూస్ చేసింటాను కదా, ఇప్పుడే తను వెళ్ళింది తెలుసా అన్నప్పుడు హీరో కూడా ఓ సూపర్, ఈ విషయం ససాకికి తెలుసా అని అడగ్గా లేదు ఇంకా చెప్పలేదు, ఈ రోజు నైటే తన దగ్గర వెళ్ళి చెప్తాను. అలానే మీ ఇద్దరి పెళ్లి గురించి కూడా నేను ససాకి దగ్గర మాట్లాడతాను అన్నట్లు చెప్పగా హీరో చూస్తాడు. మీ చెల్లి ఆల్రెడీ నన్ను పెళ్లి చేసుకోను అన్నట్లు చెప్పేసింది కదా అన్నట్లు చూస్తుంటాడు. ఇంకా ఆ రోజు నైట్ హీరో అన్న హీరోయిన్ దగ్గర ఇలా నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా, ఆ అమ్మాయిని నేను నీకు రేపు ఇంట్రడ్యూస్ చేస్తాను అన్నప్పుడు హీరోయిన్ కూడా హ్యాపీగా సూపర్ అన్న, అయితే ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నావేంటి అని అడిగినప్పుడు హీరోయిన్ అన్న అప్పుడే పెళ్ళా, నాకంటే ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలి కదా, నీ పెళ్లి తరువాతనే నా పెళ్లి జరుగుతుంది అంటాడు. ఆ మాట వినగానే హీరోయిన్ నేను పెళ్ళంతా చేసుకోలేను అని కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అలానే నెక్స్ట్ సీన్ లో హీరోని చూపిస్తారు. హీరోయిన్ కి మెసేజ్ చేస్తాడు, మనం రేపు మీట్ అవుదామా అని మెసేజ్ చేస్తాడు. కానీ హీరోయిన్ దగ్గర నుండి ఎలాంటి రిప్లై లేదు. హీరోయిన్ హీరో దగ్గర మాట్లాడి 1 వీక్ అవుతుంది. హీరో మెసేజ్ చేసినా రిప్లై లేదు. హీరోని కూడా వెళ్ళి మీట్ అవ్వడం లేదు. సో చాలా డల్గా కూర్చో ఉంటాడు. ఇంకా ఇది అయ్యే పని కాదు అని నెక్స్ట్ డే డైరెక్ట్గా హీరోయిన్ వర్క్ చేస్తున్న ఆఫీస్ దగ్గరకు వెళ్ళిపోతాడు. బయటనే హీరోయిన్ కోసం వెయిట్ చేస్తుంటాడు. హీరోయిన్ కూడా తన వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని బయట వస్తుంది. అక్కడ హీరోయిన్ని చూడగానే అలానే స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు హీరో హీరోయిన్ దగ్గరకు వెళ్ళి ససాకి, నీకు నేనంటే ఇష్టం లేదా, నా మీద ఉన్న ప్రేమ పోయిందా అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ ఏడుస్తూ ఏం చెప్తున్నావు నువ్వు, నాకెలా నీ మీద ఉన్న ప్రేమ పోతుంది, నేను నిన్ని లవ్ చేస్తున్నా, 5 ఇయర్స్ ముందు నిన్ని లవ్ చేశాను, ఇప్పుడు లవ్ చేస్తున్నా, ఎప్పటికీ నేను నిన్ని లవ్ చేస్తూనే ఉంటా, చనిపోయే వరకు లవ్ చేస్తూనే ఉంటాను అంటుంది. అప్పుడు హీరో మరెందుకు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోనంటున్నావు అని హీరో అడగ్గా ఎందుకంటే మనిద్దరం డిఫరెంట్ వరల్డ్ లో జీవిస్తున్నాం, నువ్వు జీవిస్తున్న ప్రపంచం వేరు, నేను జీవిస్తున్న ప్రపంచం వేరు అంటుంది. హీరోకైతే ఏం అర్థం కాలేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, వేరే వేరే ప్రపంచంలో జీవించడం ఏంటి అని అడిగినప్పుడు హీరోయిన్
అవును. ఇప్పుడు మనిద్దరం పెళ్లి చేసుకున్నాము అంటే, మనిద్దరం కలిసి జీవించాలి కదా! అంటుంది. హీరో కూడా అవును. పెళ్లి చేసుకున్నాక కలిసి జీవించాలి కదా! అన్నప్పుడు హీరోయిన్ కానీ మనిద్దరం అలా జీవించడం చాలానే కష్టమవుతుంది. ఈ ప్రపంచంలో చెవులు వినిపించే వాళ్ళకి, చెవులు వినపడని వాళ్ళకి చాలానే డిఫరెన్స్ ఉంది అన్నప్పుడు హీరో వెంటనే పక్కన వెళ్లి కూర్చొని, "ఓహ్! నువ్వు మాట్లాడలేవు, వినలేవు అని ఇలా అంతా మాట్లాడుతున్నావా? దాని గురించంతా ఎందుకు ఆలోచిస్తున్నావు? నేను చూసుకుంటాను. అయినా దానివల్ల మనిద్దరి మధ్య ఏం ప్రాబ్లమ్ రాబోతుంది" అని హీరో చెప్పినప్పుడు హీరోయిన్ ఒకవేళ ఎప్పుడైనా సడెన్‌గా నీకు హెల్త్ బాలేకుండా అయిపోతే నేను అంబులెన్స్‌కి ఎలా కాల్ చేసి చెప్పగలను అన్నప్పుడు హీరో వచ్చి నేనే కాల్ చేసుకుంటాను అంతే కదా! ప్రాబ్లమ్ సాల్వ్ అంటాడు. అప్పుడు హీరోయిన్ అలా కాదు. ఒకవేళ నువ్వు ఇంట్లో లేని టైంలో మన పిల్లలకి ఏమైనా హెల్త్ బాలేకుండా అయితే అప్పుడు నేను ఏం చేయగలను అని అడిగినప్పుడు అప్పుడు హీరో పక్కింటి వాళ్ళని హెల్ప్ అడగొచ్చు కదా! అన్నప్పుడు ఏంటి పక్కింటి వాళ్ళని అడగాలా? వాళ్ళకి నా సైన్ లాంగ్వేజ్ అర్థమవుతుందా? లేదంటే వాళ్ళు మాట్లాడేది నాకు వినిపిస్తుందా? లేదు కదా! నేనే హెల్ప్ కోసం ఎవరినైనా పిలవాలి అని అనుకున్నా నా వల్ల కాదు. అలా ఉన్నప్పుడు ఎలా అని హీరోయిన్ చెప్పినప్పుడు, ఇప్పుడు హీరోకి ఏం చెప్పాలో తెలియక సైలెంట్‌గా చూస్తుంటాడు. అప్పుడు హీరోయిన్ అందుకే నేను చెప్పింది. మనం డిఫరెంట్ వరల్డ్‌లో జీవిస్తున్నాము అని. నీకు అదంతా అర్థం కాదు అన్నట్లు చెప్పేస్తుంది. హీరోకి ఏడుపొచ్చేలా అయిపోతుంది. చాలానే ఎమోషనల్ అయిపోతాడు. అప్పుడు హీరోయిన్ ఇంకా ఎక్కువగా ఏడిపించేలా మనిద్దరం బ్రేకప్ చేసుకుందాం అన్నట్లు చెప్పి ఫాస్ట్‌గా అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంటుంది. హీరో ఫాస్ట్‌గా వెళ్లి హీరోయిన్ చెయ్యిని పట్టుకుంటాడు. కానీ హీరోయిన్ హీరో చెయ్యిని దూరం తోసి ఫాస్ట్‌గా అక్కడి నుండి వెళ్ళిపోతుంటుంది. హీరో గట్టిగా ససాకి ఆగు అని అరుస్తాడు. హీరోయిన్‌కి హీరో పిలిచింది వినపడకపోయినా ఏదో ఒక ఫీల్ కలిగినట్లుంది. సో, అలానే స్టాప్ అయి తిరిగి హీరోని చూస్తుంది. కానీ ఏం చెప్పకుండా సైలెంట్‌గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అంతే హీరో వర్షంలో అంతలా ఏడుస్తూ నిల్చుంటాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే బ్రేకప్ అయింది కదా! సో, ఆ బాధలో హీరో బార్‌లో కూర్చుంటాడు. అప్పుడు హీరో ఫ్రెండ్ "ఏమైందిరా నీకు? నిన్ని నేను ఇంతవరకు ఇలా అంతా చూడనే లేదు కదరా!" అన్నట్లు చెప్తుంటాడు. ఆ టైంలోనే హీరోయిన్‌ని చూపిస్తారు. హీరోయిన్ వాళ్ళ అన్న దగ్గర "నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్‌ని నాకు ఇంట్రొడ్యూస్ చేస్తాను అని చెప్పావు. కానీ మన ఇంటికి ఇంకా కూడా నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్‌ని పిలుచుకొని రాలేదు" అని అడిగినప్పుడు హీరోయిన్ అన్న "మేమిద్దరం పెళ్లి చేసుకోకూడదు అని డిసైడ్ అయ్యాము" అంటాడు. హీరోయిన్ షాక్ అయ్యి "ఎందుకు? ఏమైంది?" అని అడుగుతుంది. అప్పుడు హీరోయిన్ అన్న ఎందుకు అంటే నువ్వు టక్సు బ్రేకప్ చేసుకున్నారు కదా! మీరిద్దరూ ఇలా బాధలో ఉన్నప్పుడు నేను మాత్రం సంతోషంగా ఎలా పెళ్లి చేసుకోగలను అంటాడు. అప్పుడు హీరోయిన్ "అన్నా ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు?" అన్నప్పుడు హీరోయిన్ అన్న "నేనేం చేశాను ససాకి? అయినా నువ్వు సంతోషంగా లేనప్పుడు నేను మాత్రం పెళ్లి చేసుకొని ఎలా సంతోషంగా ఉండగలను అని నువ్వు అనుకుంటున్నావు. ఇక్కడ చూడు ససాకి మీ ఇద్దరి మధ్య ఏం ప్రాబ్లమ్ అని అంతా నాకు తెలీదు. కానీ టక్సు నీ లైఫ్‌లోకి వచ్చిన తరువాతనే నువ్వు హ్యాపీగా ఉండడం నేను చూసాను. టక్సు నిన్ని చూసుకుంటాడు అన్న నమ్మకం నాకుంది. అంతేకాకుండా ఏం జరిగినా నేను నీకు సపోర్ట్‌గా ఉంటాను. సో, ఇంక తరువాత నువ్వు ఏం డెసిషన్ తీసుకున్నా నాకు ఓకేనే" అని చెప్పి హీరోయిన్ అన్న వెళ్ళిపోతాడు. ఇంకో పక్క హీరో ఫుల్‌గా తాగేసి వాడి ఫ్రెండ్ దగ్గర వాగుతుంటాడు. "నేను వద్దు అని బ్రేకప్ చేసి వెళ్ళిపోయిందిరా. నేను తను వేరే వేరే ప్రపంచంలో ఉన్నామంట. దానివల్ల పెళ్లి చేసుకుంటే మా ఇద్దరికి సెట్ అవ్వదు అన్నట్లు చెప్పి నన్ను వదిలి వెళ్ళిపోయింది" అని అంతలా ఫీల్ అయ్యి చెప్తుంటాడు. అదంతా విన్న ఫ్రెండ్ టెన్షన్ అవుతాడు. "ఏరా ఇదంతా మీరిద్దరూ లవ్ చేసుకుంటున్నప్పుడు తెలీదా? నీకు తనంటే ఇష్టం అని చెప్పి కష్టపడి తన కోసం సైన్ లాంగ్వేజ్ అంతా నేర్చుకున్నావు కదరా! అప్పుడు నువ్వు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నావని తెలుసా? ఆ టైం నిన్ను చూసి నేను చాలానే ఇంప్రెస్ అయ్యాను. కానీ ఇప్పుడెందుకురా ఇలా ఉన్నావు? మీరిద్దరూ ఇలా విడిపోవడానికా అంతలా కష్టపడ్డావు? చెప్పురా! ఇంత ఈజీగా నువ్వు తనని గివ్ అప్ చేయబోతున్నావా? తను చెప్తున్నట్లు మీరిద్దరూ వేరే వేరే ప్రపంచంలో జీవిస్తుంటే తనని నీ ప్రపంచంలోకి తీసుకొని రారా అన్నట్లు చెప్తాడు. ఫ్రెండ్ అంతలా మోటివేట్ చేయడంతో హీరో బూస్టప్ అయ్యి నువ్వేరా నా నిజమైన ఫ్రెండ్ అని చెప్పి ఫాస్ట్‌గా అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇన్ని రోజులు హీరోయిన్‌తో కలిసి ఎంత హ్యాపీగా ఉన్నాడు. అదంతా తలుచుకుంటూనే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. హీరోయిన్ దగ్గరకు వెళ్ళాడు అని చూస్తే కాదు ఇంటికి వెళ్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్తాడు. హీరోయిన్ ఒకసారి చెప్పింటుంది కదా! నాకు ఫ్యాక్స్ ద్వారా వచ్చే మెసేజెస్ అంటే చాలా ఇష్టమని. సో, ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఒక పేపర్‌లో రోజు పొద్దున నువ్వు నాకు సూప్ చేసి ఇవ్వాలి అని రాసి ఆ పేపర్‌ని హీరోయిన్‌కి ఫ్యాక్స్ చేస్తాడు.
ఇంకొక పేపర్‌ని తీసి మన ఇద్దరి సమాధులు ఒకే చోట ఉండాలి అని రాస్తాడు. ఆ తర్వాత ఇంకొక పేపర్‌లో నా అండర్‌వియర్‌ని నువ్వే ఉతకాలి అన్నట్లు రాస్తాడు. అలానే ఇంకొక పేపర్‌ని తీసి నేను నీ ప్రపంచంలోకి రావడం నీకు ప్రాబ్లమ్ అయితే నువ్వు ఒకసారి జంప్ చేసి నా ప్రపంచంలోకి రా అని రాస్తాడు. ఇలా రాసి రాసి హీరోయిన్‌కి పంపిస్తూనే ఉంటాడు. చూస్తే మార్నింగే అయిపోతుంది. ఇప్పుడు ఎవరో వచ్చి డోర్‌ని నాక్ చేస్తారు. వెళ్లి చూస్తే హీరోయిన్ నిల్చుంటుంది. అందులోనూ హీరో రాసి పంపించిన ఆ పేపర్స్‌ని చేతిలో పెట్టుకొని నిల్చుంటుంది. ఇప్పుడు హీరోని చూసి, "ఇక్కడ చూడు, నేను నీకు రోజు మార్నింగ్ సూప్ అంతా చేసి ఇవ్వలేను. ఎందుకంటే నేను బ్రెడ్, పాలు మాత్రమే బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటాను. ఆ తరువాత మనిద్దరి సమాధులు ఒకే ప్లేస్‌లో ఉండదు. ఎందుకంటే మా ఫ్యామిలీ ప్రకారం చనిపోయిన తరువాత కాల్చేస్తారు. ఆ తరువాత ఆ బూడిదను నీళ్ళల్లో కలిపేస్తారు. ఇంకా నేను నీ అండర్‌వియర్‌నంతా ఉతకలేను. ఎందుకంటే నేను పొద్దున లేచి ఆఫీస్‌కి వెళ్ళిపోతాను. ఇంటి పనులు అన్నీ ఇద్దరూ కలిసి ఈక్వల్‌గా చెయ్యాలి అన్నట్లు చెప్తుంది. ఇప్పుడు అదంతా విన్న హీరో హీరోయిన్‌ని స్టాప్ చేసి, "నువ్వు ఇప్పుడు ఏం చెప్తున్నావు? నువ్వు చెప్పేదంతా వింటుంటే నీకు నన్ని పెళ్లి చేసుకోవడానికి ఓకేనా?" అని అడిగినప్పుడు హీరోయిన్ కూడా నవ్వుతూ అవును అని చెప్పి, "నాకు తెలుసు నువ్వు నన్ని హ్యాపీగా చూసుకుంటావు అని. కానీ నేను తిరిగి నీకు ఆ హ్యాపీనెస్‌ని ఇవ్వలేనేమో అని నాకు భయంగా ఉంది" అని చెప్పి హీరోయిన్ ఏడుస్తుంది. అప్పుడు హీరో, "నేను నిన్ని ఎప్పుడూ హ్యాపీగా చూసుకోగలనా అని నాకు తెలీదు. కానీ హ్యాపీనెస్ అనేది ఒకరి వల్ల రాదు. అది ఇద్దరి వల్ల క్రియేట్ అవుతుంది. సో, మనిద్దరం కలిసి ఉంటేనే మనిద్దరం హ్యాపీగా ఉండగలం" అంటాడు. హీరోయిన్ కూడా అవును అని చెప్పి ఫాస్ట్‌గా వెళ్లి హీరోని హగ్ చేసుకుంటుంది. సో, ఫైనల్లీ ఇద్దరూ కలిసిపోతారు. కొన్ని రోజుల్లోనే ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు. చాలా హ్యాపీగా వాళ్ళ లైఫ్‌ని జీవిస్తారు. ఒకరోజు హీరో, హీరోయిన్ ఇద్దరూ పార్క్‌లో కూర్చుంటారు. హీరోయిన్ హీరోకి నచ్చిన హాంబర్గర్‌ని తీసి ఇస్తుంది తినమని. ఆ టైం ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి హీరో, హీరోయిన్ పక్కన కూర్చుంటాడు. ఆ అబ్బాయి ఇంకెవరో కాదు, వాళ్ళ అబ్బాయే. ఆ అబ్బాయికి అయితే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. మాట్లాడగలుగుతాడు. అన్నింటిని వినగలుగుతాడు. ఇప్పుడు హీరో వాళ్ళ అబ్బాయి దగ్గర, "అమ్మ చూడు, మన కోసం హాంబర్గర్ చేశారు" అన్నప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మని చూసి థ్యాంక్ యూ మా అని సైన్ లాంగ్వేజ్‌లో చెప్తాడు. హీరోయిన్ కూడా నవ్వుతుంది. అప్పుడు హీరో వాయిస్ ఓవర్‌లో, ఇక్కడ అందరికీ వాళ్ళకంటూ సెపరేట్‌గా ఒక ప్రపంచం అన్నది ఉంటుంది. కానీ వాళ్ళకి ఒకరు నచ్చారు అంటే వాళ్ళిద్దరి ప్రపంచం ఒకటైపోతుంది. దానికోసం వాళ్ళు ఏ బార్డర్‌ని అయినా క్రాస్ చేయడానికి రెడీగా ఉంటారు. అలానే మా ఇద్దరి ప్రపంచం కూడా ఒకటైంది. ఇప్పుడు మేమిద్దరం చాలానే సంతోషంగా ఉన్నాం అంటాడు. ఇలానే ఒక హ్యాపీ అయిన ఎండింగ్‌తో ఈ మూవీ కంప్లీట్ అవుతుంది. ఎలా ఉంది మూవీ? బాగుండింది కదా! మీకు ఈ మూవీ నచ్చితే మూవీ ఎలా ఉన్నింది అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే లైక్ చేయండి. అప్పుడే మన ఛానల్ చాలా మందికి రీచ్ అవుతుంది. నాకు మోటివేషన్‌గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.